జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are very happy to come to your home with జీవాహారం. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి మరొకసారి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Glad to hear that everybody is blessed and getting restored. ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతున్నారని పునరుద్ధరించబడుతున్నారనే సంగతి మరి మీరు తెలియజేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. Get restored and pass the restoration to others. వింటున్నారా? మీరు పునరుద్ధరించబడడం మాత్రమే కాదండి, అనేకులకు ఆ పునరుద్ధరణ సందేశాన్ని అందించండి. Many women are listening. If a woman is restored, the entire family will be restored. స్త్రీలు వింటున్నారా? ఒకవేళ మీ ఇంట్లో స్త్రీ గనుక పునరుద్ధరించబడితే మీ కుటుంబం అంతా పునరుద్ధరించబడుతుంది. A pastor is restored in the church and then entire church is restored. సంఘ కాపురులారా, ఒక సేవకుడు పునరుద్ధరించబడితే సంఘం అంతా కూడా పునరుద్ధరించబడుతుంది. Whatever the locusts have eaten, he is giving back. God is giving back. ప్రియులారా గమనించండి, ఏ మిడతలు తినివేసిన పంటను దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. Whatever the devil has stolen, he is restoring back to you. సైతానుడు ఏదైతే దొంగిలించాడో అవి మళ్ళీ మనకు తిరిగి ఇవ్వబోతున్నాడు. I believe and I receive. నేను దాన్ని నమ్ముతున్నాను, దాన్ని పొందుకుంటున్నాను. If you believe, you will receive. నీవు నమ్మితే నువ్వు పొందుకుంటావు. Anything you want, Christian life is a life of faith. వింటున్న క్రైస్తవ జీవితం అంతా విశ్వాస జీవితమే. Anything you believe, then you will receive it. నమ్ముట నీ వలనైతే అది నీవు పొందుకుంటావు, నీకు వచ్చేస్తుంది. I'll give you a few examples. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. Last week I spoke about the abundant life. పోయిన వారం సమృద్ధి అయిన జీవం గురించి నేను మాట్లాడాను కదా. There are so many people who came to Jesus with faith and received abundant life. విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చిన అనేక మంది సమృద్ధి అయిన జీవాన్ని పొందుకున్న వాళ్ళు మనం బైబిల్లో చూస్తాం. In Matthew chapter 9, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో we see that four men brought a paralytic. నలుగురు వ్యక్తులు తన స్నేహితులు ఒక పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు. And Jesus, seeing their faith, healed him. యేసుక్రీస్తు ప్రభు అంట ఆ తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తిని బాగు చేశాడు. When you bring people to the meeting, Jesus will see your faith. వింటున్నారా? ఎవరినైనా ప్రభు దగ్గరికి అంటే మీటింగ్ కి మీరు తీసుకొని వస్తే మీ విశ్వాసాన్ని చూచేనా దేవుడు వారిని బాగు చేస్తాడు. When you lead somebody to church, there are so many ladies I have seen, they bring others to the meeting. చాలా మంది స్త్రీలను నేను చూస్తా ఉంటాను, వారైతే ఎంతో ఆశతో ఆసక్తితో అనేక మందిని మీటింగ్లకు నడిపిస్తా ఉంటారు, చర్చిలకు నడిపిస్తా ఉంటారు. And then they get saved and healed. వారు రక్షణ పొందుతారు, వారు స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు. Because Jesus will see the faith of those who bring them. ఎందుకంటే వారిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడండి. And when one soul is saved, so many will be saved through them. చూడండి, ఒక ఆత్మ రక్షించబడితే ఆ రక్షించబడిన ఆత్మ ద్వారా అనేక మంది ఆత్మలు రక్షణ పొందుతాయి. So the paralytic man was brought there. కనుక పక్షవాయు గలవాడు వచ్చి అక్కడికి తీసుకొని వచ్చారు ఆయన. Jesus didn't say get healed and get up and go. యేసుప్రభు ఆ సమయంలో స్వస్థపరచబడు లేచి వెళ్ళు అని చెప్పలేదు. But Jesus said your sins are forgiven. యేసుప్రభు అప్పుడు అన్న మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Because some sickness comes through sin. చూడండి, కొన్ని రోగాలు పాపము ద్వారా వస్తాయని గమనించాలి. Some sickness, not all sickness. అన్ని చెప్పట్లేదండి, కొన్ని రోగాలు. Sometimes to glorify God, he will do that. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు అవి వస్తాయి. There was a blind man got healed. He was for the glory of God, not the father or mother sin this sin. చూడండి, ఒక గుడ్డివాడు బాగుపడ్డప్పుడు అక్కడున్న కొంతమంది అడిగారు, అయ్యా ఎలాగే బాగుపడ్డాడు అంటే వాడి పాపమును బట్టి గాని వారి యొక్క పితరుల పాపమును బట్టి గాని వీడు ఇలాగ లేడు గాని దేవుని యొక్క మహిమ కొరకు ఈ విధంగా చేయబడ్డాడు అన్న. As long as we are in the flesh, sickness comes. కొన్నిసార్లు గమనించండి, శరీరంలో మనం ఉన్నంత కాలం ఏదో ఒక బలహీనత మనకు వస్తూ ఉంటుంది. So don't judge anybody because he has sinned, he is sick. ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు మీరు వెంటనే అలాగ వేలు చూపిస్తూ ఏదో పాపం చేసినట్టున్నాడు అందుకే ఆయనకు ఆ గతి పట్టింది అనకండి దయచేసి. Never talk like that. ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు ఇతరుల గురించి. Take out the speck from your eyes, then the steam from the other. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఒక సందర్భంలో అంటాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును నువ్వు చూడొద్దు. Big log is there, log is in your eye now, and then you are going and seeing other speck.
aspect. చాలా సార్లు ఏం చేస్తారంటే మన కళ్ళలోనే పెద్ద దూలం లాంటి సమస్య పరిస్థితి ఉంటది, కానీ ఎదుటోడి దగ్గర చిన్న సమస్య నలుసు కనబడితే అగో చూసే వారి కళ్ళలో నలుసుంది అంట. Be careful, these are all secrets of receiving abundant life. ఈ రోజు మాటలన్నీ కూడా వింటున్నప్పుడు గమనించండి, సమృద్ధి అయిన జీవానికి ఇవన్నీ కూడా సూత్రాలు, రహస్యాలు. Matthew chapter 5 and 6 and 7 chapters. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 5, 6 అధ్యాయాలన్నిట్లో కూడా మనం గమనిస్తే 5, 6, 7. 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా You have to read that. ఆ అధ్యాయాలు మనం చదవాలి. Wonderful teachings on అద్భుతమైన వాగ్దానాలు లేక ఉపదేశాలు, యేసు ప్రభు బోధలు మనం వింటాం. If we just obey that, then the samadhi and jivam will come. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఉపదేశాలను గనుక మనం విధేయత చూపి లోబడితే మరి సమృద్ధి అయిన జీవం మన సొంతం. So Jesus told the paralytic, పక్షవాయువులతో యేసు ప్రభు అన్నాడు, your sins are forgiven. నీ పాపములు క్షమించబడి. The scribes who heard that, అక్కడ ఉన్న వారందరూ కూడా విన్నారు, who is this? He is blaspheming. Who is he to forgive? అదేంటి దేవదూషణ చేస్తున్నాడు ఈయన, ఆ పాపములు క్షమించడానికి ఈయనకి ఏం అధికారం ఉంది అని అన్నారు. Only God can forgive sin. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలవాడు కదా. But Jesus, knowing their thought, this, why do you think evil in your heart? అప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఆలోచనలను ఎరిగి, ఎందుకు మీ హృదయంలో చెడు ఆలోచన చేస్తున్నారు? It is easy to say, take up and walk, all sins are forgiven. చూడండి, పరిపెత్తుకున్నాడు అని చెప్పడం గొప్ప విషయమా, లేకపోతే నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పడం గొప్పనే? Finally he says in Matthew chapter 9, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చివరిగా అంటాడు, he says that your many sins are forgiven. Son of man has authority to forgive sins on earth. చూడండి, తర్వాత ప్రభు అంటాడు కదా, దేవుని యొక్క కుమారుడు, మనుష్య కుమారుడు పాపములు క్షమించడానికి అధికారము కలిగి ఉన్నాడు అని చెప్తూ వాని పరిపెత్తుకున్నాడు. And he said, rise up and walk, take up your mat and go home. నీ పరిపెత్తుకొని లేచి నడువమని చెప్పాడు. And then see, those who brought him were happy, he was happy. చూడండి, తీసుకొచ్చిన వారు సంతోషించారు, అతను ఆనందించాడు, ప్రభు ఆనందించాడు. So you get the abundant life, you can pass on to others. వింటున్నారా? మీరు సమృద్ధి అయిన జీవం పొందుకుంటే ఆ సమృద్ధి అయిన జీవాన్ని ఇతరులకు అందించాలి. మీరు You should have compassion for others. ఇతరుల మీద కనికరం చూపించాలి. You should have some love for others. ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. Oh, I am okay, but let him suffer. నేను బాగానే ఉన్నాను, ఎవడేమైపోతే నాకేంటి అనుకో. My seat is reserved in heaven, I let them go. పరలోకంలో నా సీట్ రిజర్వ్ అయింది కదా, ఎవడు రాకపోయినా పర్వాలేదు అనుకో. You should have a compassionate heart like Jesus. ఇతరుల పట్ల యేసు ప్రభువులాగా కనికరం కలిగిన హృదయం కలిగి ఉండాలి. When you start loving and helping and giving others, you will enjoy abundance. నీవు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు, ఇతరులకు ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని నీవు అనుభవిస్తున్నావు. There was a woman, Samaritan woman. ఒక సమరయ స్త్రీ ఉంది. And she was a sinner. ఆమె పాపంతో ఉండిన స్త్రీ. She was living with so many men. అనేక మంది పురుషులను కలిగి ఉన్నది. But Jesus, look at the Son of God. దేవుని కుమారుడైన యేసు ప్రభువును చూడండి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు. He went all the way, John chapter 44. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి అంత దూర ప్రయాణం చేసి వెళ్ళాడు. He broke some rules. They were not supposed, Jews were not supposed to mingle with the Samaritans. వాస్తవానికి యూదులైన వారు సమరయులతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. He should take another road, roundabout road. వాస్తవానికి ఇక చుట్టూ తిరిగి వెళ్ళాడు వాళ్ళ కొరకు అక్కడ. Amen. Amen. But then Jesus came in order to save one sinful woman. ఒక పాపంతో ఉన్న స్త్రీ రక్షించడానికి ప్రభు అక్కడికి వెళ్ళాడు. And Jesus asked for water. నీళ్ళ కొరకు ఆయన అడిగాడు. And he saying, you are a Jew and I am a Samaritan. ఆమె అంటుంది, నేను సమరయురాలిని, నీవు యూదుడవు, నీవు ఎట్లా అడుగుతున్నావు? How come you ask water? మీరు అడగడం ఏంటి, నన్ను నీళ్ళు అడగడం ఏంటి అని అడుగుతుంది. Jesus made her understand the living water. అయితే జీవజలాన్ని గురించి అర్థం చేసుకోవడానికి కొరకు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. Woman, those who drink this water will thirst, but the water I give will never thirst. ప్రభు అన్నాడు, ఇదిగోమా, ఈ నీళ్లు తాగేవాళ్ళు మళ్ళీ మళ్ళీ దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పుకొనడు. How can you give water? You don't have a rope and bucket, right? నువ్వు ఎలాగ నీళ్ళు ఎలాగ చేస్తావయ్యా, నీకు బకెట్ లేదు, నీ దగ్గర తాడు లేదు, ఎలాగ నీళ్ళు వస్తాయి నీకు? Jesus said, if you drink this water, rivers of living water will flow. ప్రభు అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు గనుక నీవు తాగితే జీవజల నదులు నీలో నుండి పొర్లి పారుతాయి అన్నాడు. Hallelujah. And she asked, give me that water. అప్పుడు ఆమె అన్నది, ప్రభు ఆ నీళ్లు నాకు ఇవ్వమన్నది. See, dear friends, స్నేహితులారా, anointing breaks all yokes. అభిషేకం మన కాడిని విరగొడుతుంది. And the Holy Spirit, the living water comes upon you, you are free. జీవజలం పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు మనం స్వతంత్రులమైతాం. How to get that water? ఎలాగది పొందుకోవడం? How to get the Holy
Spirit. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలాగా? Repenting, confessing your sin. మన పాపములను మనం ఒప్పుకుంట ద్వారా. And then baptizing. బాప్తిసం పొందుకుంట ద్వారా. That's what Acts chapter 2. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. Repent and be baptized and you will get the promise of the Holy Spirit. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారన్నాడు. This gift is not only for you, for your children and children's children. ఆ తర్వాత ప్రభు అన్న మాట ఏంటంటే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును రాబో సంతతి వారికి ఇదే ఉంది. So all the nominal Christians and all churches. చూడండి, సాధారణమైన నామకార్థమైన క్రైస్తవ సంఘాలు విశ్వాసులందరూ కూడా This is the word of God. ఈ వాక్యం జాగ్రత్త వినండి. It will go to the generation to generation, not stopped from first century. మొదటి శతాబ్దం నుంచి అది అనేక తరతరాలకు ఆయన వాగ్దానం గనుకాలకు వెళ్తుంది. Jesus says in John chapter 7:37. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అన్నాడు, anyone is thirsty, let him come to me. ఎవడైనా దప్పిక కొని ఉంటే వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీసుకో. The rivers of living water will flow. జీవజల నదులు వాళ్ళ నుండి పొర్లి పారుతాయి. That's what Jesus gave the water to her, and that water started flowing entire Samaria. ఆ యొక్క సమరయ స్త్రీ ఆ నీళ్లు తాగినప్పుడు ఆ సమరయ స్త్రీ కడుపు నిండా ఆ నీళ్లు తీసుకున్న తర్వాత ఆమెలో నుండి జీవజల నదులు సమరయ పట్టణమంతా ప్రవహించాయి. Then she kept the pot of water there and went and told everybody, I met the Messiah, I met the Savior, and he Lord. అప్పుడు ఆ స్త్రీగా కుండంతా కూడా పక్కన పెట్టేసి గ్రామం అంతా వెళ్ళి ఇదిగో రండి నా గురించి సమస్తాన్ని తెలియజేసిన వాడిని వచ్చి చూడమని చెప్పి. Dear friends, when you receive the living water, ప్రియ స్నేహితులారా, జీవజలాన్ని మీరు పొందుకున్నప్పుడు the secondary, everything will become secondary. సమస్తం కూడా నీకు రెండవ స్థానంలోనికి వెళ్తాయి. Amen. Amen. That will change your life. అది నీ జీవిత విధానాన్ని మారుస్తాయి. The abundant life will flow. అప్పుడు సమృద్ధి అనే జీవం ప్రవహిస్తుంది. That happened to me. అది నా జీవితంలో జరిగిన సంగతి. Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు all the worldly things became లోక సంబంధమైన పరిస్థితులన్నీ కూడా నాకు మరి అవి పెద్ద విషయమే అనిపించలేదు. అవి రెండవ స్థానంలోకి వెళ్ళిపోయాయి. living water started flowing. జీవజలం నాలో నుండి ప్రవహించడం మొదలుపెట్టింది. flowing like a river. నేను నది వలె ప్రవహిస్తూ వచ్చాను. started flowing every entire Samaria, Jerusalem, Judea, Samaria. యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతంలోకి నేను సాక్షిగా నేను వెళ్తూ ఉన్నాను. That's what Acts 1:8 says. అపోస్తలుల కార్య గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతుంది. the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు, ఆ శక్తి పొందుకున్నప్పుడు, you will flow like a river an entire world. మీరు లోకములో ఒక ప్రవాహంలాగా ఒక నది వలె మీరు ప్రవహిస్తారు. You may think, some of you are thinking, I don't have passport. మీలో కొంతమంది అనుకోవచ్చు నేను అంతా తిరగాలని ఉంది కానీ పాస్పోర్ట్ లేదు అనుకుంటున్నారేమో. But you can sit at home and do international ministry. నీవు ఇంట్లోనే కూర్చొని అంతర్జాతీయమైన పరిచర్య మీరు చేయొచ్చండి. You pray for America, somebody in America, you are doing international. చూడండి, మీరు ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉన్న కొంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఇంట్లో నుండి అంతర్జాతీయ మినిస్ట్రీ చేస్తున్నావు. Many children are in UK, pray for UK and they will be doing international ministry. బహుశా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా UK లో ఉంటే నీవు ఇంట్లో ఉండి UK కొరకు అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయి. Or Dubai or Kuwait or Abu Dhabi, wherever. దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, కువైట్ కావచ్చు, ఇంకే స్థలమైన Australia, New Zealand, Kenya. న్యూజిలాండ్, కెన్యా, ఆస్ట్రేలియా ఏదైనా కావచ్చు. Sit at home and pray for them. ఇంట్లో ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. You are praying Ukraine and Russia, you are doing international చూడండి, ministry. ఉక్రెయిన్, రష్యా కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే మీరు అంతర్జాతీయ పరిచర్య చేస్తున్నట్టే. You pray for Manipur problem, you are doing national ministry. చూడండి, మణిపూర్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థిస్తుంటే నీవు జాతీయంగా పరిచర్య చేస్తున్నట్టే. That's what that woman did. ఆ స్త్రీ అలాగే చేసింది. The sinful woman, all the sins were washed away by the living water. పాపంతో ఉన్న స్త్రీ మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె పాపములన్నీ కూడా కడిగివేయబడి ఆమె బయటికి వెళ్లి సాక్ష్యం చెప్పింది. She became an evangelist. ఒక సువార్తికురాలుగా అయ్యింది ఆమె. She went on telling everybody. అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. That is a woman is a telepathy, right? చూడండి, ఆ స్త్రీ మరి అలాగా అందరికి చెప్పే వ్యక్తిగా ఉంటుంది కదా. Anything you tell woman, that will not, it is all India radio. ఒకవేళ స్త్రీకి ఏదైనా సంగతి చెప్తే ఇక అది దాగదండి, వెళ్ళిపోతానే ఉంటుంది. So like that I am talking to women. స్త్రీలతో నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. Don't keep any message to yourself. చూడండి, మరి దేవుని యొక్క సందేశం మీకు వచ్చినప్పుడు అది మీతోనే దాచుకోవద్దు. If you say there is a sale, there is something like that, free. One you buy, one another one. ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్లో లేకపోతే ఏదైనా ఒక పెద్ద బోర్డు మీరు చూసి ఆ స్థలంలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఒక బోర్డు మీకు వినిపించింది లేక కనిపించింది అనుకో. And you will call all the friends and say, let's go. అప్పుడు మీరు ఎక్కడ లేని ఆనందం వచ్చి అందరిని కూడా సమకూర్చుకొని మరి అక్కడికి తీసుకొని వెళ్తారు. So how precious, how wonderful it is to advertise Jesus. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సత్య సువార్త బోధించడం మరి ఎంత గొప్ప అద్భుతమైన ఆధిక్యత కదా. I found there's no other greater
greater joy than serving the Almighty God. సర్వశక్తిగల దేవుని సేవించడం కంటే మరి గొప్ప భాగ్యం ఇంకెక్కడ లేదు అంటారు నా జీవితం. This woman received the abundant life. ఈ స్త్రీ సమృద్ధి అయిన జీవం పొందుకుంది. Because many sins were forgiven. ఆమెకున్న అనేకమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. And there was a woman in adultery. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఒక ఆమె. She was caught up in John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆమెను పట్టుకొని వచ్చారు. The Pharisees pulled her and threw her at the feet of Jesus. పరిసయ్యులు ఆమెను ఈడ్చుకొని వచ్చి ఆ పరిసయ్యులు ప్రభు ఎదుట వేశారు. Jesus said, if anybody has no sin, throw the stone at her. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే మీలో పాపం చేయని వాడెవడో మొదటి రాయి విసిరండి అన్నాడు. And all the rye fell down. అప్పుడు అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. Because all are sinners. ఎందుకంటే ఎవరు పాపం లేని వాళ్ళే. All are sinned and fall short of God's glory. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. There is only one person who is not sinner, that is Jesus the Master. ఒకవేళ భూ ప్రపంచమంతట్లో కూడా పాపం ఎరుగని వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తే. Jesus lifted his eyes and asked, is anybody not sinner thrown stone? ఆ సందర్భంలో యేసు ప్రభు ఆ తల పైకెత్తి ఆమెతో అంటున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? Is anyone condemn you? ఎవరైనా నిన్ను శిక్షించలేదా? No sir. అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదు. Neither do I condemn you. ప్రభు అన్నాడు నేను నిన్ను శిక్షించను. Go and sin no more. ఇక వెళ్ళి పాపము చేయకుము అని చెప్పాడు. Jesus has authority to forgive your sins. నీ పాపములు క్షమించడానికి యేసు ప్రభు అధికారం కలిగి ఉన్నాడు. If you have not confessed your sins, నీ పాపముల్ని ఒప్పుకొనకపోతే that is the first step to receive abundant life. సమృద్ధి అయిన జీవం పొందుకోవడానికి నీవు చేయవలసిన మొట్టమొదటి మెట్టు And you receive the savior of the world, the life giver. లోక రక్షకుడు జీవమిచ్చువాడు. When the life giver comes inside you, జీవమిచ్చువాడు మీలోనికి వచ్చినప్పుడు you are full of life. మీరు జీవముతో నిండుకొని And ఉంటారు. that life you will pass on to others. అది ఇతరులకు మీరు పంచేస్తారు. That's what we are talking. అదే మనం మాట్లాడుతున్నాం. The restoration of life. జీవిత పునరుద్ధరణ. That's also in Luke chapter 19. లూకా సువార్త 19వ అధ్యాయం. You know, everybody knows about Zacchaeus. అందరూ కూడా జక్కయ్య గురించి తెలిసిన వాళ్ళే. Zacchaeus, you know, he was so anxious to see Jesus. వాస్తవానికి యేసుని చూడాలని చాలా ఆశ కోరిక తన కలిగి ఉన్నాడు. He was very short. చాలా పొట్టివాడు. So he went and climbed a tree. అప్పుడు ఆయన ఏం చేశారంటే పరిగెత్తుకొని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. And Jesus came with the disciples. యేసు ప్రభు తన శిష్యులతో వస్తున్నాడు. He stopped there and looked up. ఆ చెట్టు కింద నిలబడి ఆయన పైకి చూస్తున్నాడు. Zacchaeus, come down. జక్కయ్య కిందికి దిగిరా. Oh, Zacchaeus thought, how did I know my name? జక్కయ్యకి ఆశ్చర్యం అయిపోయింది, నా పేరు ఆయనకి ఎలా తెలుసు? Yes, he knows your name. వింటున్నారా ప్రియులారా? దేవునికి మీ పేరు తెలుసు. Your chief minister does not know your name. మీ ముఖ్యమంత్రి మీ నాయకులు మీ పేర్లు తెలియకపోవచ్చు. Your prime minister do not know your name. మీ ప్రధానమంత్రికి మీ పేర్లు తెలియకపోవచ్చు. You are putting vote and you are thinking they are great people. మీరు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళని వాళ్ళు మీరు ఎన్నుకున్నారు. But the King of Kings, he knows your name. అయితే గమనించండి, వాళ్ళు ఎవరికి తెలియకున్న రాజుల రాజు మీ పేరు ఎరిగినవాడు. He knows all about you. ఆయన నీ గురించి సమస్తం ఎరిగినవాడు. Zacchaeus, come down. జక్కయ్య దిగిరా అన్నాడు. And I am going to dine at your house. నేను మీ ఇంట్లో నీతో నేను భోజనం చేస్తాను అన్నాడు. And he says in verse 10. 10వ వచనంలో ప్రభు అంటాడు. Luke chapter 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. The Son of Man came to seek and save the lost one. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. The Son of Man laid down the life in order to give abundant life. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి కొరకు మనిషి కుమారుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. 15:13. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ Greater love has no man than laying down his life for his friends. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. Beloved people of God, ఈ దేవుని ప్రజలారా, see, God has laid down his life and given you abundant life. దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని మీకు అనుగ్రహించడానికి కొరకే తన ప్రాణాన్ని తన జీవాన్ని అర్పించాడు. How many of you want abundant life? ఎంతమంది సమృద్ధి అయిన జీవాన్ని కావాలని How many are struggling in life? ఎంతమంది జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టపడుతున్నారు? Lord Jesus shed the blood for the forgiveness of sins. ప్రభువైన యేసు మీ పాప క్షమాపణ నిమిత్తమై రక్తం చిందించాడు. The Lord Jesus broke his body for the healing of your body. మీ రోగ శరీరములు స్వస్థపరచడానికి కొరకు తన శరీరాన్ని యేసు ప్రభువు నలగొట్టుకున్నాడు. The Lord Jesus carried your curse on the cross in order to give you Abrahamic blessing. అబ్రహాము ఆశీర్వచనములు మీకు అనుగ్రహించడానికి కొరకు శాపగ్రస్తమైన సిలువను ఆయన మోసాడు. The Lord Jesus nailed the poverty on the cross in order to make you rich. నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు ఆయన దరిద్రుడిగా అయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. Jesus gave 100% blood for you. ప్రభువైన యేసు సమస్తము రక్తమంతా ధారపోశాడు. He has given his life for you. తన జీవితాన్ని మీకు అర్పించాడు. How many want to surrender your life to him? ఈ రోజు ప్రియులారా, ఎంతమంది దేవునికి మీ జీవితాలు సమర్పిస్తారు? You are hearing powerful messages. శక్తివంతమైన సందేశాలు all from the Bible. అన్ని కూడా బైబిల్లో నుంచి all from the word of God. దేవుని వాక్యముతో word of God alone can transform your life. మన జీవితాలను మార్చివేస్తుంది. Keep your hand on your chest. ఛాతీ మీద చేయి పెట్టుకోనండి. Say, Lord Jesus, ప్రభువైన యేసు, I heard your word. నీ మాటను నేను విన్నాను. I believe that you are the Son of God. దేవుని కుమారుడని నమ్ముతున్నాను. I receive you as my personal Savior and Lord. నా సొంత రక్షకుడు
రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. Please wash away all my sins by your blood. నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించండి. And make me your child. నన్ను నీ బిడ్డగా మార్చుకోనండి. I don't want to be lost, Lord. ప్రభువా నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. I want eternal life, Lord. నాకు నిత్య జీవం కావాలి. I want an abundant life, Lord. సమృద్ధి అనే జీవం నాకు కావాలి. I speak health upon you. మీ మీద ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. I speak blessing upon you. మీ మీద ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. I speak salvation upon you. రక్షణను మీ మీద ప్రకటిస్తున్నాను. I speak anointing upon you. అభిషేకాన్ని మీ మీద ప్రకటిస్తున్నాను. Receive in the name of Jesus. యేసు నామములో పొందుకొందురుగా. I want everybody to clap your hands and receive. అందరూ కూడా చప్పట్లు కొట్టి పొందుకోనండి ప్రభు యొద్ద నుండి. I want everybody to spend time in the presence of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడుపుతూ ఉండండి. Some time. కొంత సమయాన్ని గడపండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా
బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్ TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో. ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి